కంగ్రాచులేషన్స్ తల్లి. అమ్మ సంతోషంగా మంచిగా ఉంది. అమ్మ ఇంతేసావు వద్దు తల్లి, కొద్దిగా తీసేయమ్మా. తీసుకోవాలి, ఇది పెట్టేసుకో మైక్, ఎందుకంటే వాయిస్ క్లారిటీ ఉంటుంది. లేదు అసలు ఇక్కడ పెట్టేసుకో. కొంచెం కళ్ళు ఈర్చి పడుతుంది అనమాట. ఈ 2 రోజులు ఈర్చి పడుతుంది ఆటోమేటిక్ గా. రాదు అన్నది వచ్చేసరికి అంతే కదా. అచ్చా ఏం కాదమ్మా. అంటే నేను లేనమ్మా, నేను ఊరెళ్ళినట్టు. ఊరు లేకోకుండా పోతే నేను అప్పుడే తెచ్చేటానమ్మా. ఆ రోజే లేదంటే మిమ్మల్ని రమ్మని చెప్పేటోడిని. అప్పుడు ఇంకా లేను కాబట్టి మేము తీసుకొని రావాల్సి వచ్చింది అట్లా అని చెప్పని. అన్నకేంది జ్యూస్ బాగా కొంచెం పోనీ కాఫీ అయినా తాగనా అట్లా నాకు. మేమైతే ఫుల్ హ్యాపీ అన్న ఫ్యామిలీ అసలు. ఇప్పుడు వచ్చింది ఇంకా మీ కార్ అది మా కార్ కాదు. ఒకసారి కూర్చొని లేకు. ఇగో అమ్మా, ఇగో అన్న మీ హెల్మెట్ దీనివల్లే కదా వచ్చిండేది. తీసుకోండి, మీరు ఇద్దరు తీసుకోండి, ఏం కాదు. ఇది తీసుకోండి, దాని నుంచి బాగా తీసుకోండి. రా పట్టుకు ఒకసారి నుంచి రా ఒకసారి రా. అది సో మొత్తానికి అయితే హెల్మెట్ వల్ల కార్ వచ్చిందంటే అందరికి ఆశ్చర్యంగా ఉంటుందండి. అమ్మా సరేనా, చేస్తామమ్మా, చేస్తాం. మీలాంటి వాళ్ళు అభిమానం ఉంటే ఖచ్చితంగా చేస్తాం, అట్లా ఏం లేదు. అమ్మా మంచిది అమ్మా, అంతే అమ్మా, అంతే. లేదమ్మా, అంటే ఇంకోటి ఏంటంటే ఒక వారం అయింది కదా, అరే ఏమో అనేసినారు చెప్పేసినారు కానీ రాలేదన్న ఒక ఆలోచన అయితే ఉంటుంది. నేను లేను ఉండింటే కదా నేను అప్పుడే రమ్మని చెప్పేటున్నాం, అట్లా అని చెప్పాను. అది విషయం. ఆ సంతోషం అనిపిస్తుంది. అదే అమ్మా, ఎందుకు కారు కూడా చాలా బాగుంది అమ్మా. ఇంటీరియర్ చూసుకోండి, చాలా నీట్గా ఉంది. ఒక బండి మాత్రం చాలా బాగుంది. సరేనా, ఇంకా మీ ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ అనుకోండి అంతే. ఇంకా మీ అందరికి ఒక గిఫ్ట్ అన్నట్టే కదా. అదే అమ్మా, అదే ఏం కాదమ్మా, ఏం కాదు. సో ఇంకా చెప్పండి అన్న, మంచిగా వచ్చి ఇచ్చిపోయినారు, నమ్మచ్చు. కొంతమంది అంటుంటారులే. ఈ రోజు వరకు కూడా ఇంక్లూడింగ్ పొద్దున కూడా మన దర్శనకి వెళ్ళి ఒక ఆయన ఉన్నాడు కదా, కారు ఇచ్చారా నీకు అని చెప్పి. సో ఇది తాళం, ఇటు తాళం, ఇది హలో, ఇద్దరు వచ్చి ఇటు వచ్చేసి కుట్టు మిషన్లు ఇవ్వరమ్మా, ఇవ్వరు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఇది మాకు హెల్మెట్లు కొన్నారు కదా, వచ్చింది కదా అని అంటే హెల్మెట్లు ఇచ్చిన, కారు ఇస్తున్నా. కానీ దీంట్లో ఏంది అంటే నాకు ఒక ఫ్యామిలీస్కి ఏదన్నా కానీ మనం మంచి చేసినట్టు అవుతుంది. ప్లస్ హెల్మెట్లు ఒక 50,000 రూపాయల జేబులో ఉన్నా కూడా దాంట్లో పోయేటప్పుడు హెల్మెట్ కనపడిందంటే కొనరమ్మా, కొంటారా? అదే హెల్మెట్ కొంటే కారు వస్తుందంటే ఏమో పోతే అది పోతుంది, లేకుంటే ఇది వస్తుంది అన్నట్టు ఒక దాంతో కొనేస్తాం. అదొక కాన్సెప్ట్తో తీసుకున్నాం అన్నమాట. మీరు కూడా చేస్తుందండి, అయిపోయింది కార్ వచ్చేసింది అని చెప్పి ఇక సైలెంట్ మీరు చేస్తారు. థ్యాంక్స్ అన్న. విజయవాడలో చూసుకుంటాను. మంచిది అమ్మా, ఓకే. వీలుంటే ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ వస్తామమ్మా. మంచిది.